జోగి బ్రదర్స్ ఏదైతే ఇప్పటికే వీళ్ళ మీద ఈ యొక్క నకిలీ మద్యం కేసుకు సంబంధించి దాదాపుగా 2 కేసులు 2 చోట్ల నమోదైన నేపథ్యంలో 83 రోజుల జైలు జీవితాన్ని అనుభవించిన తర్వాత నిన్నటి రోజున విడుదలయ్యారు. విడుదలైన తర్వాత కూడా జోగి రమేష్ మాట్లాడినట్టు మాటలు కూడా అందరూ ఆశ్చర్యపడుతున్నారు. మొత్తానికి అసలుకి జోగి రమేష్ జైలు జీవితానికి సంబంధించి కావచ్చు, ఆయన చేసిన అక్రమాలు ఇవన్నింటి గురించి మాట్లాడకుండా ఈ విధంగా మీడియాతో మాట్లాడడం ఎలా అర్థం చేసుకోవాలి? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు జోగి బ్రదర్స్, జోగి రమేష్ వాళ్ళ తమ్ముడు జోగి రాము, మరో పక్క చూసుకుంటే మా అద్దేపల్లి జనార్దన్ రావు, అద్దేపల్లి జగన్మోహన్ రావు, ఇద్దరు బ్రదర్స్. మొత్తం అందరూ జైలుకి వెళ్ళి అందరూ బెయిల్ అయితే వచ్చింది. జోగి రమేష్ మాటల గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లుగా వీళ్ళు ఏం చేశారో అందరికీ తెలుసు, నిరూపించబడింది అక్కడ. వీళ్ళ ఎంక్వైరీలో విత్ ప్రూఫ్స్తో వీళ్ళ ఫోన్ కాల్ కానివ్వండి, లేకపోతే వీళ్ళ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, అన్నీ కూడా పోలీసులు ఆ రోజున అడిగితే ఎక్కడా కూడా సమాధానం చెప్పని పరిస్థితి. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. నిజంగా ఈ రోజున ఇతను మాట్లాడుతున్న మాటలు, విసురుతున్న సవాళ్ళు, ఆ తొందరపాటుతనం ప్రజల్లోకి వచ్చేటప్పటికి ఒక రకమైన ప్రజల్ని వాళ్ళ దగ్గర నేను మంచి ఇది కొట్టేయాలి, నేను ఇంకా రాజసంగానే ఉన్నాను, నేనేం తప్పు చేయలేదు అని ఒక అభద్రతా భావంలో చేసినవే తప్పించి ఎక్కడా కూడా నేను నిజాయితీ పరుణ్ణి అన్నది అతను నిరూపించుకోలేకపోయాడు. ఇది వాస్తవం. వాళ్ళు చేస్తున్నంతా కూడా ఒక అభూత కల్పన. మనం చూసాం అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావుని వీళ్ళు ఏ విధంగా ప్రలోభాలకు గురి చేశారు. 3 కోట్ల రూపాయలు ఇస్తాను, వెళ్ళి ఆఫ్రికాలో చక్కగా డిస్టిలరీ స్టార్ట్ చేసుకో, ఈ కల్తీ మద్యం తయారు చేసుకో అని చెప్పటం. అక్కడ ఏదైతే ములకల చెరువులో ఆ రూమ్ ఎవరు తీసుకున్నారు, అక్కడ ఏ విధంగా మద్యం తయారీ జరిగింది, సీసాలు ఆ బాటిల్స్ ఎవరు సప్లై చేశారు, ఆ లేబుల్స్ ఎవరు సప్లై చేశారు, ఆ క్యాప్స్ ఎవరు సప్లై చేశారు, అన్ని వివరాలు ఉన్నాయి. నిజంగా నువ్వు నిజాయితీ పరుడివి, నువ్వు చాలా మంచివాడివి, సౌమ్యుడివి, బుద్ధిమంతుడివి, నీ జగన్మోహన్ రెడ్డి లాగా చాలా మంచి బాలుడివి అనుకుంటే మరి వీటన్నిటికీ ఆ రోజున ఎందుకు సమాధానం చెప్పలేదు? నీ బయోమెట్రిక్ లాక్కున్న నీ డోర్ నువ్వు ఎందుకు ఓపెన్ చేయలేదు? దొంగ పోలీస్ ఆట దాదాపుగా 40 మినిట్స్ పైనే పోలీసులు బయట నిలబడిన పరిస్థితి ఆ రోజున. నీ మీడియాని, నీ బ్లూ మీడియాని, నీ మనుషుల్ని అందరిని పిలిపించుకొని అప్పుడు డోర్ ఓపెన్ చేసావు. నిజం ఈ రోజున ప్రజలకు తెలుసు నువ్వేం చేసావు, ఎందుకు జైలుకి వెళ్ళావు, కోర్టు మిమ్మల్ని ఎందుకు లొంగిపోమ్మంది, అన్నీ తెలుసు. కానీ ఈ రోజున బయటకు వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్న మాటలు, అంతకుముందు అరెస్ట్ అవబోయే ముందు మాట్లాడావు. అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఈ రోజున పోలీసు వ్యవస్థ మీద వీళ్ళు ప్రతిసారి విరుచుకుపడుతున్న తీరుకి ఈ రోజున పోలీస్ వ్యవస్థ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది చూసాం. ఎవరైతే కాకాణి గోవర్ధన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఈ రోజున జోగి రమేష్ ఏసీపీ గారితో ఆ ప్రవర్తించిన తీరు, నువ్వెవడో మాకు చెప్పడానికి పక్కకెళ్ళన్న మాటలు, అంటే పోలీసులందరూ శాంతి భద్రతలను రక్షించడానికి, అక్కడ ప్రజలకు ఏ ఆఘాతాలు కలగకుండా చేయడానికి ఉన్నారు. అలాంటిది వీళ్ళు అక్కడ ఆ విధంగా మాట్లాడినప్పుడు ప్రజల్లో వాళ్ళ మీద ఉండే గౌరవం ఏమైపోతుంది? ఆ పోలీసు ఏదైతే ఆ యూనిఫామ్ మీద ప్రజలు ఎలాంటి గౌరవంతో ఉంటారు, ఒక రకమైన భయంతో కూడిన దీంతో ఎలా ఉంటారు అనేది వీళ్ళు తీసేస్తున్నారు, పూర్తిగా తుడిపేస్తున్నారు. రేపు చిన్న పిల్లవాడి నుంచి కూడా ఏ విధంగా ప్రవర్తిస్తారు, అసలు పోలీస్ అంటే ఏంటి, ఆ వ్యవస్థ అంటే ఏంటి, మన రాజ్యాంగం ఏంటి. మళ్ళీ మాట్లాడితే వీళ్ళు అరెస్టులప్పుడు రెడ్ బుక్ అని చెప్పి కూడా ప్రస్తావన చేశాడు. నిజంగా రెడ్ బుక్కే ఉంది, నిజంగా నీ మీద కూటమి ప్రభుత్వం చర్యలు ఇలాంటివి అంటే మీరు అనుకున్న కేసులు పెట్టిన తప్పుడు కేసులు అంటున్నారు కదా, మరి ఇన్ని వేల పేజీల ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తున్నారు కదా ఎప్పటికప్పుడే. మరి వాటన్నిటిలో మీరు ఏం చేశారు, మీరు వేసిన ప్రతి అడుగు కనిపిస్తుంది కదా, మరి దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి. అంటే ఈయన మాటలు, ఈయన వ్యవహార శైలి ఇవన్నీ కూడా గతంలో చూసాం. వీళ్ళేదో స్వాతంత్ర సమరయోధులో, సంఘ సంస్కర్తలో, ఏదో పెద్ద యుద్ధ వీరుల్లాగా ఇట్లా జయించి వచ్చారు అన్నట్లుగా ఆ పూలదండలు, ఆ హంగామా, జై జై ధ్వానాలు, మనిషిని చంపినా అంతే, ఈ విధంగా అక్రమ మద్యం తయారు చేసిన ఇంతే. వీళ్ళు ఎప్పుడు ఇంతే, ఎప్పుడు కూడా తప్పులు చేయటం, బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా జై జై ధ్వానాలు చేయించుకోవటం, మేము ఇంతే, మేము ఇలానే ఉంటాం. మనం సినిమాల్లోనే చూసుంటాం, ఒక రౌడీ మర్డర్ చేసి జైలుకి వెళ్ళి వచ్చాక పూలదండలు వేసేసి వీళ్ళు హంగామా చేసి జై జై అనుకుంటూ బయటకు తీసుకొస్తారు. అదే సీన్ రిపీట్ అవుతుంది రియల్గా ఇక్కడ. ఎక్కడా కూడా సొసైటీలో నిజంగా ప్రజలు ఈ రోజున ఏం ఆలోచిస్తున్నారు అంటే, అదిగో ఆ రోజున సినిమాలో చూస్తాం, ఈ రోజు నిజంగా చూస్తున్నాం. పోలీసు వ్యవస్థ ఎక్కడుంది? కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అవ్వచ్చు, మాకు మంచి ప్రభుత్వమే ప్రజలకి, కానీ మా ప్రజల్ని, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వీళ్ళకు కూడా మంచి ప్రభుత్వం కాకూడదు కదా. వాళ్ళ పాలిట వాళ్ళు వ్యవహరించిన తీరు, ఈ రోజున జైల్లో పెట్టారు నన్ను అజీ మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన తప్పేంటి, నువ్వు దేనికోసం వెళ్ళావు జైలుకి అనేది ఒకసారి ఈ రోజున ప్రజలు అడుగుతుంటే సమాధానం చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఉంది, మరి అదేవిధంగా వాళ్ళ నాయకులకు కూడా ఉంది. ఓకే, మరి అయితే ఇప్పుడు ఏదైతే ఈ జోగి బ్రదర్స్కి లేకపోతే జోగి రమేష్కి
ఇంతేనంటారా, ఇంకా భవిష్యత్తులో ఇంకేమైనా ఉంటుందంటారా? ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు నమోదు చేయాలండి. జేసీ దివాకర్ రెడ్డి గారి విషయంలో అరెస్ట్ చేసి బయటకు రాగానే ఆయన మళ్ళీ కేసు నమోదు చేశారు. ఇదే రిపీట్ అయింది ఆ రోజున ఆయన మీద కేసు నమోదు చేసిన వాళ్ళు ఈ రోజున ఎందుకు సైలెంట్గా ఊరుకుండిపోయారు అనేది క్వశ్చన్ చేస్తున్నారు ప్రజలు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు పోలీసులు? సుమోటోగా తీసుకోవాలి, నువ్వెవరో మాకు చెప్తున్నావు అని చెప్పేసి ఒక బెయిల్ మీద వచ్చిన ఖైదీ అడుగుతుంటే పోలీసుల్ని ఏ విధంగా చూడాలి? ఎలాగా? అందరం కూడా షాక్ అయిపోయి ఏం జరుగుతుంది అక్కడ? మళ్ళీ పబ్లిక్లో ఒక ఖైదీగా జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చిన వ్యక్తి నేను నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దొమ్మికి వెళ్తాం మళ్ళీ అని చెప్తుంటే నువ్వు స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు, మళ్ళీ మేము వస్తాం, మేము దౌర్జన్యం చేస్తామని. మరి ఈ రోజున Z+ కేటగిరీలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎలాంటి సెక్షన్స్ కింద మీరు కేసు నమోదు చేస్తారు? మరి ఒక బెయిల్ మీద వచ్చిన వ్యక్తి పబ్లిక్లో ఈ విధంగా హంగామా సృష్టించి అక్కడంతా కూడా గందరగోళాన్ని సృష్టించి ట్రాఫిక్ జామ్ అయిపోయే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు ఎలాంటి కేసు నమోదు చేస్తారు? ఖచ్చితంగా వీళ్ళ పనిష్మెంట్ ఉండాలి, లేకపోతే ఈ విధంగానే రాష్ట్రంలో వీళ్ళు ఇష్టానుసారంగా పేటరేగిపోతూ ఉంటారు. చూసాం కదా, రప్ప అని చెప్పేసి ఏ విధంగా అంటున్నారు. రోడ్ల మీద నడిపించాలి, రోడ్ల మీద నడిపిస్తే ట్రీట్మెంట్ కరెక్ట్. ఈరోజు అంటున్నాడు కదా అక్కడ ఉన్న ఖైదీలతో సమానంగా చూశారు అని చెప్పేసి. సమానంగా చూడకూడదు, ఈయన ఎక్కువ తప్పులు చేశాడు, ఇంకా భయంకరంగా తప్పులు చేశాడు, భయంకరంగా దోపిడీ చేశారు. అరికాలు కోటింగ్ ఇవ్వాలి, నడిపించాలి రోడ్ల మీద. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తారని ఇప్పుడే వీళ్ళ చేత చేపించాలి పాదయాత్ర. ఇదిగో వీళ్ళు ఇట్లాంటి తప్పులు చేశారు అని మైకులో చెప్తూ వీళ్ళని నడిపిస్తే అప్పుడు తెలుస్తుంది ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది. శుభ్రంగా ముప్పూట్ల మేపి కూర్చోబెట్టి ఏసీ రూముల్లో ఏ విధంగా VIP ఇది చేసినట్టు చేస్తున్నారు. వాళ్ళ బ్యారక్లు ఏంటో, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు. మనం గతంలో ఈ మద్యం కుంభకోణం విషయంలో చూసాం, అందరూ ఏ విధంగా వాళ్ళ గొంతెమ్మ కోరికలు కోరారు. మరి ఈ విధంగా వ్యవస్థ ఉంటే, మరి తప్పులు చేసి కూడా ఇంత హాయిగా రాజ వైభోగాల్ని వీళ్ళని అనుభవిస్తూ ఉంటే, మరి ప్రతిసారి కూడా కోళ్లు కొట్టేసినాడికేమో జైళ్ళు, కోట్లు కొట్టేసినాడికి బెయిళ్ళు అన్నదే ప్రజల్లో ఇంకా ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.